వెల్కమ్ టు PM7 మీడియా. ఫిలిం ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు, ఇక అమాంతం పారితోషికం పెంచేస్తారు. ఆపై కోట్లలో రెమ్యునరేషన్ తీసుకొని యాడ్స్ లో తలుక్కున మెరుస్తారు. అయితే దక్షిణాదిలో మాత్రం పాపులర్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న ఇద్దరు మాత్రం మీరెంత ఇస్తానన్నా యాడ్స్ మాత్రం చెయ్యమంటున్నారు. మరి ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలోనే యాడ్స్ లో నటించి ఆ తర్వాత సినిమాలలో హీరో లేదా హీరోయిన్ గా కనిపించిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమంది సినిమాలలో సక్సెస్ అయిన తర్వాత యాడ్స్ లోకి నటించిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ దగ్గర నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు దాదాపు అందరూ కూడా ఏదో ఒక యాడ్ లో కనిపిస్తూనే ఉంటారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు, వాళ్లకు యాడ్స్ క్యూ కడతాయి. క్రికెట్ ఆటగాళ్లు సైతం యాడ్స్ లో కనిపించడం మనం చూస్తుంటాం. అయితే ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చినా యాడ్స్ కి మాత్రం నో చెప్తున్నారు ఈ స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్. సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క యాడ్ లో కూడా కనిపించని ఈ స్టార్ హీరో మరెవరో కాదు, సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న రజనీకాంత్. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏండ్లు అవుతుంది. ఇప్పటి వరకు రజనీకాంత్ 170 సినిమాలలో నటించారు. రజనీకాంత్ తర్వాత వచ్చిన స్టార్ హీరోలు కూడా ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుని యాడ్స్ లో నటిస్తుంటే రజనీకాంత్ మాత్రం యాడ్స్ చేయడానికి నో అంటున్నారు. రజనీ యాడ్స్ లో నటించకపోవడంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా సినిమాలతో టాప్ లో ఉన్న సమయంలోనే యాడ్స్ చెయ్యనని ధైర్యంగా చెప్పారంట మన సూపర్ స్టార్ రజనీకాంత్. అలాగే రజనీ బాటలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా కోట్ల రూపాయల ఆఫర్ వస్తున్నా ఇప్పటి వరకు ఒక్క యాడ్ లో కూడా కనిపించలేదు. సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో, డాన్స్ తో అందరినీ ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు కూడా యాడ్ చేయడానికి నో చెప్పేస్తుంది. యాడ్స్ లో ప్రొడక్ట్ నేచురల్ అయితే సాయి పల్లవి చేసేదట. కానీ కాస్మోటిక్ కు సంబంధించిన యాడ్ అయితే ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని భావించి ప్రమోట్ చేయలేదంట ఈ బ్యూటీ. ఇక ఒక్క యాడ్ చేయడానికి సాయి పల్లవికి 2 కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తామన్న ఈ అవకాశాన్ని వదులుకుందట. సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ గ్లామర్ కి దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇలా రజనీకాంత్ మరియు సాయి పల్లవి యాడ్స్ కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి ప్రస్తుతం హీరో నాగ చైతన్యకి జోడిగా తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది రజనీకాంత్ మరియు సాయి పల్లవి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.